హలో. హాయ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. ఈరోజు సెషన్లో మనకి ఒక అలర్ట్స్ ఉంటే మనం ఒక ప్రోగ్రాంలో అలర్ట్స్ని ఎలా హ్యాండిల్ చేస్తాము అన్నది చూద్దాం. సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ నా సిమ్యులేటర్ని లాంచ్ చేసి విత్ ఇన్ దట్ పర్టికులర్ సిమ్యులేటర్ మీరు ఇక్కడ చూడండి అలర్ట్స్ వ్యూ అని ఒక ఆప్షన్ ఉన్నది. దాన్ని క్లిక్ చేసి దాని లోపలికి వెళ్తే ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలర్ట్స్ ఉన్నాయి. సింపుల్ అలర్ట్ ఉంది, ఓకే ఉంది, అదర్స్ టెక్స్ట్ ఫీల్డ్ కదా. సో సింపుల్ అలర్ట్ని పిక్ చేసుకున్నాం. సో దాన్ని క్లిక్ చేస్తే ఓన్లీ ఓకే బటన్ని మాత్రమే మనం క్లిక్ చేయడానికి లాజిక్ ఉన్నది. పర్ఫెక్ట్. సో నేను ఇప్పుడు ఒక ఏపీఎంలో ఒక ప్రోగ్రామ్ రాయాలి దట్ విల్ హ్యాండిల్ దిస్ అలర్ట్. దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఆల్రెడీ మన దగ్గర సర్చ్ ఆపరేషన్కి ఒక ప్రోగ్రామ్ ఉన్నది కాబట్టి లెట్ us కాపీ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను అండ్ దెన్ అలర్ట్ 1 అని దీనికి నేమ్ ఇచ్చాం, ఎందుకంటే ఇది ఫస్ట్ అలర్ట్ ప్రోగ్రామ్ కాబట్టి. అండ్ ఓపెన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ డిలీట్ ఆల్ అన్నెసెసరీ కమాండ్స్. సో ఇందులో ఇప్పుడు మాక్సిమం అన్ని కమాండ్స్ని డిలీట్ చేసేసాను. సో ఈ ప్రోగ్రామ్ కనుక మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇందులో ఉన్న లాజిక్ ఏంది అంటే కనుక ఈ ఏపీఎం సర్వర్కి ఐఓఎస్ డ్రైవర్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చెయ్యు అని చెప్తున్నాము. దానికి డిఫరెంట్ సెట్స్ ఆఫ్ డిజైర్డ్ క్యాపబిలిటీస్ మనం పాస్ చేసాము అండ్ కొన్ని సెకండ్స్ వెయిట్ చెయ్యు అని చెప్పాం. పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఈ అలర్ట్స్ వ్యూని కనుక క్లిక్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక లొకేటర్ తెలియాలి. దీని లొకేటర్ తెలియడం కోసం నేను ఏం చేశాను అంటే ఏపీఎం ఇన్స్పెక్టర్ సెషన్లో ఈ పర్టికులర్ అప్లికేషన్కి ఒక సెషన్ ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకున్నాను నేను. అండ్ దెన్ అలర్ట్స్ వ్యూని చూస్ చేశాను నేను. సో అలర్ట్స్ వ్యూని చూస్ చేసుకునేసరికి ఇక్కడ దానికి కరెక్ట్గా లొకేటర్ రాట్లా. సో ఇదిగో ఇలా కిందకి స్క్రోల్ డౌన్ డ్రిల్ డౌన్ చేస్తే ఇక్కడ నాకేమొచ్చింది అంటే దీనికంటూ ఒక ఎక్స్పాత్ ఉన్నది అండ్ ప్రిసైజ్లీ యాక్సెసిబిలిటీ ఐడి అని ఇంకొక లొకేటర్ ఉన్నది. బట్ ఫర్ నౌ నేను ఏం చేస్తున్నాను అంటే ఈ ఎక్స్పాత్ని కాపీ చేసుకుందాం మనం. లెట్ us కాపీ దిస్ పర్టికులర్ ఎక్స్పాత్. దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటికల్లీ కాపీ అవుతుంది. సో ఇది కాపీ అయిన తర్వాత ప్రోగ్రాంలోకి వచ్చి లెట్ us రైట్ డౌన్. సో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్. సో ఇప్పుడు నీ యొక్క ఎక్స్పాత్ ఏది, ద వన్ దట్ యూ హ్యావ్ అ కాపీ. ఇప్పుడు మీరు దాని మీద ఏం చేయాలి, క్లిక్ ఆపరేషన్ అన్నది మీరు పర్ఫామ్ చేయాలి, అంతే కదా. సో యూజువల్లీ మనం దాని మీద చేసేదల్లా ఒకటే ఒక ఆపరేషన్ ఏంది అంటే కనుక క్లిక్ ఆపరేషన్. క్లిక్డ్. సో ఎప్పుడైతే మీరు ఈ అలర్ట్స్ వ్యూని క్లిక్ చేశారో నెక్స్ట్ స్క్రీన్కి వెళ్తుంది. ఈ స్క్రీన్ మీ ఇన్స్పెక్టర్లో లోడ్ అవ్వడం కోసం మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే రీలోడ్ దిస్ సెషన్. ఎప్పుడైతే మనం ఈ సెషన్ని రీలోడ్ చేసుకున్నామో ఇదిగో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు సింపుల్ని చూస్ చేసుకున్నా. సో ఇదిగో సింపుల్కి ప్రాపర్గా డిస్ప్లే అవ్వట్లేదు. బట్ ఈ స్టైల్లోంచి ఈ సోర్స్ కోడ్లోంచి నేను కింద ట్యాగ్స్ని చూస్ చేసుకుంటా అంటే ఇదిగో సింపుల్ కంటూ ఒక ఎక్స్పాత్ ఉన్నది అని వచ్చింది. కాపీ దిస్ ఎక్స్పాత్ అండ్ దెన్ మళ్ళా ప్రోగ్రాంలోకి వచ్చి డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. ఓకే, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్. ఈ ఎక్స్పాత్ని ప్లేస్ చేసి అండ్ ఈవెన్ ఈ సింపుల్ మీద కూడా మనం చేయాల్సిన ఆపరేషన్ ఏంటి, క్లిక్ ఆపరేషనే కదా. డాట్ క్లిక్ ఈ ఆపరేషన్ కూడా పర్ఫామ్ చేసేసాం. ఎప్పుడైతే సింపుల్ని క్లిక్ చేస్తామో నెక్స్ట్ స్క్రీన్ లోడ్ అవుతుంది, మీకు అలర్ట్ పాపప్ లోడ్ అవుతుంది. సో దీనికోసం ఇక్కడ ఏం చేద్దాం అంటే ఇదిగో ఇందులో ట్యాప్ అన్న ఆప్షన్ ఉన్నది. సో దీని మీద క్లిక్ చేద్దాం. సో దట్ ఇది ఏమవుతుంది, ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ మీదకి వెళ్ళి యాక్షన్ పర్ఫామ్ చేసి నెక్స్ట్ స్క్రీన్ని లోడ్ చేసింది. దిస్ ఈజ్ హౌ ద నెక్స్ట్ స్క్రీన్ లుక్స్ లైక్. ఇదిగో అలర్ట్ ఇట్లా వచ్చింది నీకు. ఈ అలర్ట్ మీద ఓకే బటన్ని సెలెక్ట్ చేస్తే ఓకే బటన్కి కూడా ఎక్స్పాత్ ఉన్నది. కాపీ దిస్ ఎక్స్పాత్, కమ్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్. ఇక్కడ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్ అండ్ అగైన్ డాట్ క్లిక్. సో ఈ ప్రోగ్రామ్ మొత్తంలో కనుక మీరు క్లియర్గా చూస్తే ఫస్ట్ అలర్ట్స్ వ్యూని క్లిక్ చేయు, నెక్స్ట్ దాని తర్వాత సింపుల్ని క్లిక్ చేయు అండ్ దెన్ ఓకే బటన్ని క్లిక్ చేయు అని మాత్రమే మనం ఈ ప్రోగ్రామ్ రాసాం. రైట్, లెట్ us ట్రై టు రన్ దిస్ స్క్రిప్ట్ అండ్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు వర్క్. రన్ యాజ్ ఏ జావా అప్లికేషన్ అని నా ప్రోగ్రామ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఈ సిమ్యులేటర్ని కూడా మనం ముంగట్ పెట్టుకుందాము. సో నా ప్రోగ్రాము
ఐఫోన్ 12 Pro Maxని లాంచ్ చేసింది. ఓకే, దట్స్ ఫైన్. లెట్ us see. ఏపీఎం ఇన్స్పెక్టర్ ఏమో 11 Pro Maxని యూస్ చేస్తుంది. ఓకే, దట్స్ ఫైన్. 12 Pro Max అన్న డివైస్ లాంచ్ అయింది. ఇప్పుడు ఈ డివైస్లో మీ యాప్ని ఇన్వోక్ చేయాలి మీ ప్రోగ్రామ్. సో లెట్స్ వెయిట్ ఫర్ అ మినిట్. అండ్ ఇన్ ద మీన్ టైమ్ ఈ ఏపీఎం సర్వర్ని కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఈ సర్వర్ లాగ్లో డేటా ఏమొస్తుంది ఏంటి అన్నది మొత్తం మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అండ్ సంహౌ నేను ఇక్కడ ఏం చేశానంటే ఇన్స్పెక్టర్లో 11 Pro అండ్ ప్రోగ్రామ్లో 12 Pro అని పెట్టాను. బట్ యూజువల్లీ రెండు చోట్ల ఒకటే డివైస్ పెట్టుకుంటే కనుక మీ ఎగ్జిక్యూషన్ కొంచెం ఫాస్ట్ అవుతుంది. దట్స్ ఫైన్. నెక్స్ట్ స్క్రిప్ట్కి వచ్చేసరికి మొత్తం అంతా కూడా 11 Pro Max మీదకి మనం ఎగ్జిక్యూషన్ కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు ఏం చేస్తుంది అంటే మీ ఏపీఎం సర్వర్ మీరు ఇచ్చిన డీటెయిల్స్తో ఆ పర్టికులర్ డివైస్ మీద ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఇంటరాక్ట్ అవుతా ఇట్ విల్ లాంచ్ ద యాప్. సో అది ఫ్యూ సెకండ్స్ దానికి టైం పడుతుంది. ఇట్ లాంచ్ ద యాప్ నౌ. యాప్ లాంచ్ అయిన తర్వాత అలర్ట్స్ వ్యూని క్లిక్ చేయాలి. లాంచ్ అయిన తర్వాత 6500 మిల్లీ సెకండ్స్ మనం వెయిట్ చేసాం. తర్వాత ఇట్ పర్ఫార్మ్ దీస్ ఆపరేషన్స్ అండ్ ఆఫ్టర్ దట్ ఈ యాక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇట్స్ గోనా టెర్మినేట్ దిస్ పర్టికులర్ యాప్. పర్ఫెక్ట్. ఇలాగా ఒక సింపుల్ నావిగేషన్స్ అయితే చేసింది. యూజువల్లీ మన మైండ్లో వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, సురేంద్ర ఇప్పుడు మొత్తం నీ ప్రోగ్రామ్ అంతటినీ నావిగేషన్స్ చేసావు కదా, ఎక్కడ వెరిఫికేషన్స్ చేయవా అంటే, అఫ్ కోర్స్ వీ కెన్ డూ ఆల్ దోస్ వెరిఫికేషన్స్. మన ప్రోగ్రాంలో మనకి ఏమేమి వెరిఫికేషన్స్ అయితే కావాలో వీ కెన్ డూ ఎవ్రీ వెరిఫికేషన్ హియర్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఏ వెరిఫికేషన్ చేద్దాం మనము అంటే కనుక, సో ఈ ఇన్స్పెక్టర్ సెషన్ని ఒక్కసారి రీలోడ్ చేద్దాము. ఇందాక సెషన్ నేను కిల్ చేశాను. సో ఇప్పుడు నేను జస్ట్ చేసిన యాక్టివిటీ ఏంటి అంటే ఏపీఎం ఇన్స్పెక్టర్ సెషన్లో ఏదైతే యూడిఐడి ఉన్నదో ఆ పర్టికులర్ యూడిఐడిని తీసుకెళ్ళి నా ప్రోగ్రాంలో పెట్టా. దానివల్ల ఏమవుతుంది అంటే నా ప్రోగ్రాము అండ్ నా ఇన్స్పెక్టర్ రెండు కూడా ఐఫోన్ 14.5 11 Pro Max అని మాత్రమే లాంచ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను స్టార్ట్ సెషన్ అని క్లిక్ చేశాను నేను. సో ఈసారి స్టార్ట్ సెషన్ క్లిక్ చేసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ వీ కెన్ యాడ్ అన్ అసర్షన్స్ హియర్. జస్ట్ బేసిక్ అసర్షన్స్ని మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో లెట్ us see those assertions as well. Just a few seconds. ఈ సెషన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దెన్ వీ కెన్ సీ ఓకే ఏ అసర్షన్ని ప్రోగ్రాంలో పెడదాము అన్నది దాన్ని బట్టి పెడదాం. యూజువల్గా అసర్షన్స్ అంటే ఒక ఆబ్జెక్ట్ ఉన్నదా లేదా అన్నది మనం చెక్ చేయాలి అంటే కనుక ఈజ్ డిస్ప్లేడ్ అని చెప్పేసి అని మన వెబ్ డ్రైవర్లో కమాండ్ ఉన్నది. వీ కెన్ స్టిల్ యూజ్ ద సేమ్ కమాండ్. ఓకే, సో మీరు సేమ్ అదే కమాండ్ని యూస్ చేసి ఈజ్ డిస్ప్లేడ్ అన్న కమాండ్ని యూస్ చేసి వీ కెన్ క్రియేట్ ఆర్ వీ కెన్ వ్యాలిడేట్ ద బిహేవియర్. ఓకే, సో ఇట్స్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ ద సెక్షన్. సో డైరెక్ట్లీ మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే కనుక ఇదంతా ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ఉన్నది కదా, ఆర్ ఎల్స్ ఈ ఓకే బటన్ ఉన్నది కదా డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. ఈ ఓకే బటన్కి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే కనుక వెబ్ ఎలిమెంట్ ఓకే బటన్ ఈజ్ ఈక్వల్ టు ఓకే ఈ లొకేటర్ ఇక్కడ పెట్టాను నేను. పెట్టి దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌస్ ఓవర్ ఆన్ దిస్ వెబ్ ఎలిమెంట్. ఓకే, దీన్ని మౌస్ ఓవర్ చేసుకుందాము. అండ్ ఇఫ్ ఓకే బటన్ ఏదైతే మనకి ఇక్కడ ఈ ఓకే బటన్ ఉన్నదో అది డిస్ప్లే అయితేనే దెన్ ఓకే డిస్ప్లే అయితేనే పర్ఫార్మ్ ద క్లిక్ ఆపరేషన్. అది ఉంటే క్లిక్ చేయి. ఎల్స్ system.out.println ఆబ్జెక్ట్ నాట్ డిస్ప్లేడ్. యాజ్ ఆఫ్ నో ఇక్కడ నేను ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తున్నానండి. ఫ్రేమ్వర్క్లో నేను ప్రాజెక్ట్స్ వర్క్ చేసేటప్పుడు నేను డైరెక్ట్ లాగర్స్ని యాడ్ చేసుకుంటా. ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే కనుక system.out.println ఆబ్జెక్ట్ డిస్ప్లేడ్ అని యాడ్ చేస్తే సరిపోతుంది. ఆబ్జెక్ట్ డిస్ప్లేడ్ అని యాడ్ చేస్తే సరిపోతుంది. పర్ఫెక్ట్. సో ఇట్లా మనకి ఈ సెషన్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత లెట్ us ట్రై టు రన్ ద ప్రోగ్రామ్. ఒకసారి ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. సో రన్ యాజ్ ఏ జావా అప్లికేషన్ అన్న ప్రోగ్రామ్ని కనుక నేను ఎగ్జిక్యూట్ చేస్తే సేమ్ ఇప్పుడు అదే 14 Pro Max మీద మాత్రమే ఇట్ షుడ్ ఇన్స్టాల్ ద యాప్, లాంచ్ ద యాప్ అండ్ దెన్ ఇట్ షుడ్ పర్ఫార్మ్ ద బేసిక్ ఆపరేషన్స్. అంటే అలర్ట్స్ వ్యూని క్లిక్ చేయాలి. బిఫోర్ దాట్ 6500 మిల్లీ సెకండ్స్ అది వెయిట్ చేసి సింపుల్ని క్లిక్ చేసి సింపుల్ ఓకే ఉన్నదా లేదా అన్నది చెక్ చేసుకుని ఉన్నది కాబట్టి ఆబ్జెక్ట్ డిస్ప్లేడ్ అన్న మెసేజ్ని ఇక్కడ రిట్రీవ్ చేసి ప్రింట్ చేసింది.
పర్ఫెక్ట్. దిస్ ఈస్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ హ్యాండిల్ ది అలర్ట్స్. హ్యాండ్లింగ్ అలర్ట్స్కి వచ్చేసరికి చాలా మందికి ఎట్లా ఉంటుంది అంటే, మన వెబ్ డ్రైవర్లోకి వచ్చేసరికి డ్రైవర్ డాట్ స్విచ్ టు డాట్ అలర్ట్ అని, యాక్సెప్ట్ అని, డిస్మిస్ అని ఇస్తాం కదా అనుకుంటాము. మొబైల్లో అట్లా ఏమి ఇవ్వక్కర్లా. డైరెక్ట్ ఆ అలర్ట్ మీద ఉన్న లొకేటర్స్ మన ప్రోగ్రాంలో ఇస్తే ఇట్ విల్ ఆటోమేటికల్లీ రికగ్నైజ్ ఇట్ అండ్ ఇట్ విల్ ఆటోమేటికల్లీ పర్ఫార్మ్ ద ఆపరేషన్స్. ఓకే, గుడ్ ఎనఫ్, డన్ ద డీల్.